వాయు కాలుష్యం అండి. బేసిక్గా ఎయిర్ పొల్యూషను ప్రధాన సమస్య. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే డెవలపింగ్ నేషన్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, మరీ ముఖ్యంగా భారతదేశం లాంటి కంట్రీస్లో మనకి పాపులేషన్ ఎక్కువ, తర్వాత అర్బనైజేషన్ ఎక్కువ, పట్టణ ప్రాంతాలకు వలస పెరుగుతూ ఉంది. దాంతోపాటు కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి, వెంటిలేషన్ లేకుండా ఉంటుంది చాలా హౌసెస్కి, ఇళ్ళకి. సో వీటి వల్ల ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులో మనకి సాధారణంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా. దానివల్ల గాలిలోని వాహనాల నుంచి వచ్చే పొగకు ఎక్స్పోజ్ అవ్వడం వలన, తర్వాత ఇండస్ట్రీస్లో సరైన ప్రమాణాలు పాటించకుండా ఉండకపోవడం వలన, వీటన్నిటి వల్ల ఏంటంటే వాయు కాలుష్యానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, తర్వాత PM 2.5 ప్రధానంగా ముఖ్యమైనది. దానివల్ల ఏంటంటే మనకి COPD, ఆస్తమా, ఎంఫసీమా ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వీటికి ప్రివెంట్ చేయాలంటే మనకి ఎక్కువ వర్క్ అవర్స్, అంటే మనకి రష్ అవర్స్లో బయటికి రాకుండా ఉండడం. అంటే సాధారణంగా ఆఫీస్ అవర్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఆ టైంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో బయటికి రాకుండా కొంత ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత వెహికల్ నెంబర్స్ని మనకి రోడ్స్ మీద ట్రాఫిక్ని తగ్గించుకొని చేయొచ్చు. ఎక్కడికన్నా ఎక్స్పోజ్ అవుతున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందంటే కనుక N95 మాస్క్ వేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్స్లో స్పెసిఫిక్గా వెంటిలేషన్ ఎక్కువ ఉండేటట్టుగా చేస్తే కనుక మనకి ఎయిర్ పొల్యూషన్ అవాయిడ్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో కానీ వీటిలో కానీ వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం కానీ, లేకపోతే కనుక బ్లైండర్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద పరదాలు కానీ ఇట్లాంటివి పెడితే కనుక మనకి ఎయిర్ పొల్యూషన్ సాధారణంగా అవాయిడ్ చేయొచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.